అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలోని ఓ ఇస్లామిక్ సెంటర్లో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దుండగులు కూడా సూసైడ్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల మృతదేహాలను ఓ కారులో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, కాల్పుల అనంతరం ఇద్దరు దుండగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను కారులో గుర్తించారు పోలీసులు. అయితే ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు ఈ కాల్పులు జరిపారు, అసలు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులోనే ఈ ప్రశ్నలకి సమాధానం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఒక కాలిఫోర్నియా స్టేట్లోని శాండియాగోలో ఒక ఇస్లామిక్ సెంటర్లో జరిగింది కాల్పులు. సో ఎంతమంది 5 చనిపోయారని చెబుతున్నారు. వాళ్ళందరూ ఇస్లామిక్ సెంటర్లో ప్రార్థనలు జరుపుతున్నప్పుడు జరిగిందా, లేదంటే ఆ ఆవరణలో జరిగిందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం మనం ఆ ఇస్లామిక్ సెంటర్ దగ్గర విజువల్స్ కూడా చూస్తున్నాం. సో పోలీసులు వారిని ఏ రకంగా అక్కడ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా బయటికి తీసుకెళ్తున్నారు అనేది. సో ఎదురు కాల్పుల్లో యూజువలీ ఇలాంటి ఘటనలో చనిపోతూ ఉంటారు దుండగులు. బట్ వాళ్ళే సూసైడ్ చేసుకోవడం వెనక అసలు ఏంటి ఇదంతా అనేది కూడా పోలీసుల దర్యాప్తులోనే తేలే అవకాశం కనిపిస్తోంది.